ఈరోజు మనము ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎగ్ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పప్పు, రైస్, చపాతీలోకి దేనిలోకైనా సూపర్ కాంబినేషన్. ఈ కర్రీని ఒక్కసారి ఇలా చేసి చూడండి. కిందకు లేటు పదండి చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా ఫ్రై చేసుకున్నాక దీనిలో కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాక అటు ఇటు కలిపాక ఇందులో కరివేపాకు వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ టమాటాలు కొంచెము మగ్గాక ఇందులో కొద్దిగా మగ్గాక ఆయిల్ ఇలా పైకి వచ్చాక ఇందులో కొంచెం సాల్ట్ అండ్ కారం వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 minutes స్లోగా కుక్ చేసుకోవాలి. కలిపేసుకున్నాక 5 minutes తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని కలిపేసుకొని ఇందులో 2 eggs కొట్టుకోవాలి. మీ ఇష్టం ఏంటంటే అన్నీ మేమిద్దరమే కాబట్టి 2 eggs కొట్టేసుకున్నాను. కానీ ఒక 2 minutes మూత పెట్టి వదిలేసుకోండి. 2 minutes మూత తీసి కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని కలిపేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ, టమాటో ఎగ్ కర్రీ రెడీ. ఇలా ఒకసారి టమాటో ఎగ్ కర్రీ చేయండి. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ కూడా మర్చిపోకండి.